హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ టమాటా పప్పు. పదండి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు, ఉప్పు, వాటర్ పోసుకుందాం. అలాగే అందులో కొంచెం ఆయిల్ వేసుకునేసి స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం. మనకి పప్పు అనేది బాగా ఉడికిపోతుందండి ఆలోపే. తర్వాత దించేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో అందులో నుంచి కొంచెం గుజ్జు తీసుకుందాం. ఈ ఉడికిన పప్పుని బాగా పప్పు గుత్తితో స్మాష్ చేసుకుందాం. స్మాష్ చేసుకున్నాక అందులో కొంచెం చింతపండు గుజ్జు వేసుకుని నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొనేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కచ్చా పచ్చగా దంచుకున్న తెల్లగడ్డ, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని పోపు అనేది బాగా వేగనిద్దాం. నాకు కొంచెం కారం తగ్గినట్టు అనిపించడం వల్ల నేను కొంచెం కారం వేసుకున్నాను. మొత్తం బాగా వేగిన తర్వాత పప్పులో వేసుకొని కలుపుకుందాము. ఆ పప్పుని మనం కొంచెం సేపు ఉడికించుకుందాం. ఉడికించుకున్నాక మనకు టమాటా పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేక నేను వేసుకోలేదు. ఇలాగ టమాటా పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి.